ప్రభు నామమున వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసమందు నిలకడగా ఉండవలని ననియు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మనము శ్రమలు అనుభవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో అనేక శ్రమలు, అనేక నిందలు, కొన్నిసార్లు అనేక హింసలు కూడా అనుభవించాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మనం విశ్వాసంలో స్థిరంగా నిలకడగా ఉండాలి. అనేకులకు ఇలాంటి అవమానము, నిందలు అనుభవించడం ఇష్టం ఉండదు. ఇలాంటి వారు ఎవరంటే దేవునిని అడ్డము పెట్టుకుని వారి సప్రయోజనం కొరకు బ్రతికేవారు. మన జీవితంలో విశ్వాసం నుండి తొలగిపోయే పరిస్థితులు మనకు కలుగుతాయి. అవి ఇంటిలో నుండి ద్వారా కలగవచ్చు, లేక బయట వారి ద్వారానే కలగవచ్చు. ఇలాంటి సమయంలో మనము దేవుని మీద విశ్వాసం ఉంచుతూ ధైర్యంగా నిలబడాలి. అనేకులలో విశ్వాసం మీద నిలబడే ఆసక్తి కనబడటం లేదు. యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన మొదటి దినముల్లో ఉంచిన విశ్వాసం ఇప్పుడు కలిగి ఉండకపోవడమే మనం గమనించగలుగుతున్నాం. శ్రమల నుండి పారిపోయేవారు కనబడతారు, కానీ వాటికి నిలబడి క్రీస్తు కొరకు ఒక సాక్షిగా ఈ లోకంలో ఉండాలని ధైర్యం లేకపోవడం వల్ల చాలా బాధాకరం. యేసు ప్రభువును నమ్ముకోకముందు చాలా బాగుండేదాన్ని. యేసు ప్రభువును నమ్ముకున్నాకే చాలా అవమానములు, ఇబ్బందులు, నిద్రలు కలుగుతున్నాయి. ఎందుకు నమ్ముకున్నానని బాధపడుతున్నారా? దిగులు చెందకండి. మీ విశ్వాసం మిమ్మల్ని సిగ్గుపరచదు. ఎవరు నిన్ను బాధిస్తున్నా, ఎవరి మధ్య నువ్వు అవమానకరంగా ఉన్నా, ఉద్యోగంలో అవమానకరంగా ఉన్నా, గ్రామంలో నువ్వు అవమానకరంగా ఉన్నా, విశ్వాసం విడిచిపెట్టకుండా ముందుకు వెళితే నిందకు, అవమానానికి రెట్టింపు ఘనతను దేవుడిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలు ఫలించి ఆశీర్వదించును గాక. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడానికి స్తోత్రాలు, మహాపరిశుద్ధుడానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు నా జీవితంలో ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, స్తుతించే ధన్యత, మహిమపరిచే ధన్యత మాకు కలిగించినందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. సూటిగా మాతో మాట్లాడారు. విశ్వాసంలో నిలకడగా ఉండండి. నా జీవితంలో నిలకడలేని స్థితిలో ఉంటున్నాయేమో తండ్రి, క్షమించండి. నిలకడ కలిగి జీవించి మీ చిత్తమును నెరవేర్చే కృప మాకు దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. నైనా ఈ దినపు వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి. భయంకరమైన ఎండలు తండ్రి మీరే కృప చూపించమని కోరుకుంటూ ఉన్నాను. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా మీరు ఎక్కల చాకు మమ్ములను భద్రపరిచి కాస్తారని నమ్ముతూ యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.